వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. ఈరోజు మనం టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో లాంగ్ ఆన్సర్స్ గురించి నేర్చుకుందామా. టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం కదా, మా సెకండ్ చాప్టర్, ఫస్ట్ కాదు సెకండ్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, దాని నుంచి ఒకటి. నెక్స్ట్ చాప్టర్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్. టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఈజీగానే ఉంటుంది మా లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ అనే కాదు, 1 మార్క్ 2 మార్క్స్ ఏదైనా టెగ్నామెట్రిక్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎందుకు మా ఈజీ అని చెప్తున్నా నేను, 10th క్లాస్లో మీకు టెగ్నామెట్రీ ఇప్పుడు మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ చూద్దామా. దీని నుండి కూడా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, సెకండ్ చాప్టర్ మా. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 2 లాంగ్ ఆన్సర్స్ మనకు కవర్ అయిపోతాయి. ఓకేనా. నేను ఇంపార్టెంట్ 8 మార్క్సే చెప్తున్నాను మా. ఇంపార్టెంట్ 8 మార్క్స్ అంటే ఏదో నేను ఓన్గా చెప్పేది కాదు. మనకు మోడల్ పేపర్స్ ఇచ్చారు కదా, మోడల్ పేపర్స్లో ఉండే ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, వాటిని బేస్ చేసుకొని ఆ మోడల్స్లో ఉండే ప్రాబ్లమ్స్నే గెస్ చేసి చెప్తున్నాను. మ్యాక్సిమం వీటిలో నుంచే ఒకటి వస్తుంది మా. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ప్రాబ్లమ్ మా, cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x మా ఈక్వల్ టు cot 3x అని ప్రూవ్ దట్ మా. ఇది ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దట్ అని చెప్పి ఫస్ట్లో ఉంటుంది, ప్రూవ్ దట్ అనేసి. ఓకేనా. సొల్యూషన్ చూద్దామా. cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x మా. దీన్ని ఎలా రాసుకుందామంటే, నేను పక్కకి రాస్తున్నామా, మీరు కిందకి రాసుకుంటూ వెళ్ళండి. లాంగ్ ఆన్సర్ కదా, కిందకే ఉండాలి. cos 4xని cos 2xని ఒక సెట్గా తీసుకుందామా. ఎందుకంటే 3ని 4ని తీసుకున్నాం అనుకోండి, 3 + 4 ఆడ్ నెంబర్ కదా, మనం ఫార్ములా అప్లై చేసినప్పుడు ఆడ్ నెంబర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే మీకు ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, డివిజిబుల్ ఈజీగా అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, 4xని 2xని ఒక సెట్గా తీసుకోండి. cos 4x ప్లస్ cos 2x ఇంటూ అంటే ఒక సెట్ మా, ప్లస్ cos 3x బై కింద కూడా అలానే చేయండి మా, sin 4x ప్లస్ sin 2x ప్లస్ sin 3x. ఓకేనా. ఇలా చేసిన తర్వాత మీకు ఫార్ములాస్ చెప్తామా. టెగ్నామెట్రీలో కూడా ఫార్ములాస్ చెప్తూ, ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా చెప్తూ వెళ్తామా. మీరు జాగ్రత్తగా ఫార్ములాను కూడా ఫాలో అవుతూ నేర్చుకోండి. కాస్ ఇది ఎలా ఉంది మా, ఇదంతా ఏమనుకుందాం అంటే సి అనుకుందామా. ఇదేంటిది, ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నామా. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వాలిటీ ఏంటి మా ఫార్ములా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఇదే మా ఫార్ములా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా మా, సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ సైన్ సి ప్లస్ సైన్ డి లాగానే ఉంది కదా, 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా. ఈ ఫార్ములాని మీరు నేర్చుకున్నారంటే, ఈ 2 ఫార్ములాస్, ఈ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది మా. ఓకేనా. ఇప్పుడు చూద్దామ్మా. మనకు సి తెలిసింది కదా, దట్ ఈక్వల్ టు 2 కాస్ సి అంటే ఏంటి మా, 4x ప్లస్ డి అంటే ఏంటి, 2x బై 2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2 ప్లస్ కాస్ 3x బై సైన్ సి ప్లస్ సైన్ డి మా, 2 సైన్ సి ప్లస్ డి బై 2. సి అంటే ఏంటమ్మా, 4x ప్లస్ డి అంటే 2x బై 2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2 ప్లస్ సైన్ 3x. ఓకేమా. ఇప్పుడు చూడమ్మా, ఈక్వల్ టు 2 కాస్ 4x ప్లస్ 2x ఏమొద్దుమా, 6x బై 2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x మా, 2x బై 2 ప్లస్ కాస్ 3x బై నెక్స్ట్ మా 2 సైన్ 6x by 2. 4x plus 2x value is
6x/2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x ఎంతమా 2x/2 ప్లస్ సైన్ 3x ఓకేమా ఈక్వల్ టు 2 1 జర్ 2 3 జర్ 2 2 క్యాన్సిల్ చేయమా 2 2 గెట్ క్యాన్సిల్ 2 1 జర్ 2 3 జర్ క్యాన్సిల్ 2 cos 3x 2 cos 3x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 3x బై కింద కూర్చోండి మరి డినామినేటర్ 2 sin 3x 2 sin 3x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ sin 3x ఓకేమా సిమా దట్ ఈక్వల్ టు 2 cos 3x cos 3x cos 3x కామన్ sin 3x కామన్గా ఉంది మా cos 3x న్యూమరేటర్లో కామన్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్ మా 2 cos x 2 cos x ప్లస్ ఇటు cos 3x కామన్ చేసేసాం ఇంకా రిమైనింగ్ టర్మ్ ఈజ్ 1 బై డినామినేటర్లో sin 3x కామన్ చేయమా sin 3x ఇంటూ 2 రిమైనింగ్ టర్మ్ ఈజ్ 2 cos x ప్లస్ 1 సిమా 2 cos x 2 cos x క్యాన్సిల్ వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్ cos 3x బై sin 3x ఈక్వల్ టు cos x బై sin x ఈక్వల్ ఫార్ములా ఏంటి మా cot 3x ఇదే కదమ్మా మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి క్వశ్చన్ ఒకసారి చూడండి మా ఏంటి క్వశ్చన్ ఏంటి cos 4x ప్లస్ cos 3x ప్లస్ cos 2x బై cos 4x ప్లస్ sin 3x ప్లస్ sin 2x ఈక్వల్ టు cos 3x అని ప్రూవ్ చేయాలి మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఏంటి మా cot 3x అని మనం ప్రూవ్ చేసాం కదా ఇఫ్ ప్రూవ్ దట్ ఓకే అయిపోయిందమ్మా ఇప్పుడు LHS తీసుకుంటున్నామా LHS వాట్ ఈస్ ద LHS మా sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x ఓకేనా ఇప్పుడు x 5x ఒక సెట్గా తీసుకుందామా 3x 7x ఒక సెట్గా తీసుకుందాం 3x 5x ఒక సెట్గా x 7x కూడా ఒక సెట్గా తీసుకోవచ్చు మా మీ ఇష్టం అది ఎలా అయినా చేయొచ్చు sin x ప్లస్ sin 5x ఒక సెట్గా తీసుకున్నామా నేను దిస్ ఇస్ వన్ సెట్ ప్లస్ sin 3x ప్లస్ sin 7x ఈ రెండు ఒక సెట్గా తీసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఫార్ములా చూడమా sin c ప్లస్ sin d sin c ప్లస్ sin d ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి మా sin c ప్లస్ sin d ఫార్ములా రాస్తున్నామా జాగ్రత్తగా చూడండి ఇక్కడే రాసేనా ఓకే sin c ప్లస్ sin d ఈక్వల్ టు ఏంటి మా ఫార్ములా 2 sin చెప్పండి నాతో పాటు అందరూ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఇది ఎక్స్ని సి అనుకుందామ్మా 5x d అవుతుందిమా 3x c అనుకుందామ్మా 7x d అవుతుందిమా దట్ ఈక్వల్ టు సిమా 2 sin c ప్లస్ అంటే ఏంటి మా ఎక్స్ ప్లస్ డి అంటే ఎంతమా 5x బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 5x బై 2 c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ c మైనస్ డి బై 2 ప్లస్ ఇక్కడ c ఎంతమా 3x డి ఎంతమా 7x 2 sin c మీన్స్ 3x ప్లస్ డి మీన్స్ 7x బై 2 ఇంటూ కాస్ 3x మైనస్ 7x బై 2 ఓకేమా అర్థమవుతుందా ఓకేమా దట్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ 5x ప్లస్ x ఎంతమా 6x బై 2 ఓకేనా ఇంటూ కాస్ x మైనస్ 5x నుంచి ఒక x తీస్తే ఏమొస్తుంది మైనస్ 4x బై 2 ఓకేనా ప్లస్ 2 సైన్ 3x ప్లస్ 5x 10x బై 2 ఓకేమా ఇంటూ కాస్ 3x మైనస్ 7x మైనస్ 4x బై 2 ఓకేనా మీకు ఇంకొక ఫార్ములా చెప్తున్నా చూడమా కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా గుర్తుపెట్టుకోండి కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అంటే దీన్ని ఎలా రాస్తామా ఫస్ట్ దీన్ని రాసుకుందాం 2 2 1 జార్ 2 3 జార్ 2 2 2 జార్ ఇక్కడ 2 తో 2 5 జార్ నెక్స్ట్
టూ టూ జర్ ఓకేనా. అవి చూడమ్మా 2 sin 3x ఇంటూ కాస్ 2x. ఎందుకుమా మైనస్ ఉంటే కూడా ఏమవుతుంది, కాస్లో పాజిటివ్ అయిపోతుంది కదా. ప్లస్ 2 sin 5x ఇంటూ కాస్ 2x. ఓకేనా, ఇది రిమైనింగ్ టర్మ్. ఇక్కడ కామన్ ఏముంది చూడండి, 2 ఉంది 2 ఉంది. కాస్ 2x కామన్ చేసేసేమా, 2 కాస్ 2x కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది మా రిమైనింగ్, సైన్ 3x ఉంటుంది. అంతేనా, 2 కాస్ 2x కామన్ చేస్తే రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది మా, సైన్ 3x ప్లస్ 2 కాస్ 2x కామన్ చేస్తే రిమైనింగ్ ఏముంది మా, సైన్ 5x. ఓకేనా సీమా, సైన్ సి ప్లస్ సైన్ డి సేమ్ ఫార్ములా మా. ఇది సి తీసుకుంటాను, దీన్ని డి తీసుకుంటాను. మీరు పెన్సిల్తో ఎగ్జామ్లో కూడా ఇలా నోట్ చేసుకోవచ్చు మా, తప్పేమీ లేదు. ఈక్వల్ టు 2 కాస్ 2x సైన్ సి ప్లస్ సైన్ డి. ఏంటి మా ఫార్ములా, 2 సైన్ సి ప్లస్ డి బై 2 3x ప్లస్ 5x బై 2 ఇంటూ కాస్ 3x మైనస్ 5x బై 2. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ 2x ఇంటూ 2 3x ప్లస్ 5x ఎంతమా, సైన్ 8x బై 2. ఓకేనా, ఇంటూ కాస్ 3x మైనస్ 2x ఎంతమా, మైనస్ 2x బై 2. ఇప్పుడు క్యాన్సిల్ చేసేసామా, 2 1 జర్ 2 4 జర్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని ఇంత ముందే చెప్పా కదా ఫార్ములాలో. 2 2 జర్ ఎంతమా, 4 ఇంటూ కాస్ 2x ఇంటూ సైన్ 4x ఇంటూ కాస్ x. మనల్ని ప్రూవ్ చేయమని చెప్పిన టర్మ్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందామా. చూడమా, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 7x ఈక్వల్ టు 4 కాస్ x. మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి మా. ఇంటూ కాస్ 2x ఇంటూ సైన్ 4x. మనం ప్రూవ్ చేసింది కూడా అంతేమా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఆర్డర్గా రాసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మా, 4 ఇంటూ కాస్ x ముందు రాసుకోండి, కాస్ x నెక్స్ట్ కాస్ 2x నెక్స్ట్ సైన్ 4x. ఓకేమా, ఇది మా ఈ ప్రాబ్లం ఆన్సర్ మా. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దామ్మా. ప్రూవ్ దట్ కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ కాస్ స్క్వయర్ ఎక్స్ మైనస్ 3 ఓకేనా ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయమన్నారు మా. ఓకేనా, ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దామ్మా. ఇప్పుడు ఫస్ట్ రాసుకుందామ్మా సొల్యూషన్. కాస్ ఎక్స్ కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ 5/3 ప్లస్ కాస్ స్క్వయర్ ఎక్స్ మైనస్ 5/3 ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నామా. ఇప్పుడు మీకేం చేస్తామంటే ఈ కాస్ స్క్వయర్ ఎక్స్ ఉంది కదా, దీన్ని అలానే ఉంచుకుందాం. ఈ కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ 5/3 కాస్ స్క్వయర్ ఎక్స్ మైనస్ 5/3 ఉంది కదా, దీనికి ఒక ఫార్ములా చెప్తాను మా. నేను ఫార్ములాస్ ఏం చెప్తున్నా అంటే ప్రాబ్లం చెప్పేటప్పుడే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా విని ఇక్కడే ఫార్ములాతో పాటు క్వశ్చన్ నేర్చేసుకోండి. సపరేట్గా ఫార్ములాస్ అంటే ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చుమా కాస్ ఏ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ని పక్కన పెడదాం కాసేపు. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసామా, 10th క్లాస్లో కూడా వచ్చింది మీకు. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి మా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేద్దాం దీన్ని. దట్ ఈక్వల్ టు కాస్ స్క్వయర్ ఎక్స్ ప్లస్ దీన్ని ఏం చేస్తామంటే మా స్క్వేర్ హోల్ స్క్వేర్గా పెట్టుకొని కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేద్దామా. ఇక్కడ ఏ అంటే ఎంతమా, ఎక్స్. ఇక్కడ ఈ బి అంటే ఎంత, 5/3. ఓకేనా, బిఫోర్ కాస్ ఏ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 5/3 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 5/3. ఇది ఒక సెట్. ఓకే, ఇవి ఫార్ములాస్ మా, ఇవి రెండు ఫార్ములాస్. ప్లస్ ఇది చూడండి మా, స్క్వేర్ ఉంది కదా కాబట్టి హోల్ స్క్వేర్
ప్లస్ నెక్స్ట్ మా ఈ టర్మ్కి రాద్దాం. కాస్ ఎక్స్ కాస్ పై బై 3 ప్లస్ సైన్ ఎక్స్ సైన్ పై బై 3 కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసుకున్నామ్మా, హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఏంటి దీనికి ఫార్ములా ఏంటిమా? ఇక్కడ ఒక ఫార్ములా చెప్తా చూడండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తు రాలేదనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి మా. అప్పుడు మీకు ఏమవుతుందంటే -2ab ప్లస్ 2ab గెట్ క్యాన్సిల్ అయిపోతుంది మా. రిమైనింగ్ 2 టర్మ్స్ అంటే కాస్తో ఉండే టర్మ్స్ 2 టైమ్స్ వస్తాయి, సైన్తో ఉండే టర్మ్స్ కూడా 2 టైమ్స్ వస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు మీకు ఈ ఫార్ములా గుర్తు లేకుండా ఉంటే. ఇప్పుడు మా దట్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఈ మొత్తం ఏనే కదమ్మా, ఇదంతా ఏ అవుతుంది. ఈ మొత్తం టోటల్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ పై బై 3 ఈజ్ ఏ బి వాల్యూ. దెన్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ పై బై 3 ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ పై బై 3. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ అర్థమైందమ్మా అందరికీ? ఇక్కడ ఏం చేసాం మనం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసామ్మా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఫార్ములా ఏంటిమా? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఈ టోటల్ టర్మ్ ఏ అవుతుంది మా. కాస్ ఎక్స్ కాస్ పై బై 3 ఈజ్ ఏ, సైన్ ఎక్స్ సైన్ పై బై 3 ఈజ్ ఏ బి. సిమా కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ పై బై 3. మీరు వాల్యూస్ తెలుసు కదమ్మా మీకు. కాస్ పై బై 3 అంటే ఎంతమ్మా? కాస్ 180/3 అంటే 60 degrees ఈక్వల్ టు ఎంత వస్తుంది మా? కాస్ పై బై 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది మీకు? 60 degreesే కదా. 3 1 180, పై అంటే 180, 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మా? 60 degrees వస్తుంది. అప్పుడు ఇది ఎంత వాల్యూ ఎంత? కాస్ 60 degrees వాల్యూ 1/2. నెక్స్ట్ సైన్ పై బై 3. సైన్ పై బై 3 ఈక్వల్ టు సైన్ 60 degrees. సైన్ 60 degrees వాల్యూ ఏంటమ్మా? √3/2. ఇప్పుడు నేను ఫార్ములాస్ ఎన్ని చెప్తున్నాను చూడండి. అందుకే నేను చెప్పాను సపరేట్గా మీరు ఫార్ములాస్ ఏం నేర్చుకోకండి. నేను చెప్పేటప్పుడే ప్రాబ్లంతో పాటు నేర్చుకుంటా వచ్చేసేయండి. ఈ ఫార్ములా కూడా సొల్యూషన్ కింద వచ్చేస్తుంది కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. చూసిమా కాస్ కాస్ పై బై 3 వాల్యూ ఈస్ 1/2. స్క్వేర్ ఉంది కదమ్మా ఇక్కడ, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అలానే రాసుకోండి మా, ఇంటూ సైన్ స్క్వేర్ పై. సైన్ పై బై 3 ఈక్వల్ టు √3/2 హోల్ స్క్వేర్. ఓకే మా, అర్థమవుతుందా? మనం ఇక్కడ ఏం చేసాం? కాస్ పై బై 3 వాల్యూ రాసుకున్నామ్మా, సైన్ పై బై 3 వాల్యూ రాసుకున్నాం. ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా? 1/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ √3కి స్క్వేర్ అంటే ఎంత వస్తుందిమా? 3/2కు స్క్వేర్ వచ్చి 4, 3/4. ఇప్పుడు 2తో ప్రోడక్ట్ చేసేద్దామ్మా. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ 1/4 ముందు ఉంచేసుకుందామ్మా, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ సైన్తో కూడా, సైన్ కూడా 2 ఉంది కదా కాబట్టి 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 3/4. 3/4 2 పక్కన రాసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మా. నెక్స్ట్ మా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ 2 1 జార్ 2 2 జార్ 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ చేసేసేమా, ప్లస్ 1/2 ఇంటూ కాస్ స్క్వేర్. వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్ మా? 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే మా, అర్థమవుతుందా? ఈక్వల్ టు ఇది కాస్ స్క్వేర్ ఎక్స్, ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ మా. ఇక్కడ 1 కాస్ స్క్వేర్ ఎక్స్, ఇది 1/2 కాస్ స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ 1/2 ఈక్వల్ టు ఏమవుద్ది మా? 3/2. 2 1 జార్ 2, 2 ప్లస్ 1 3/2. అంటే ఈ టోటల్ ఈ మొత్తము ఇది 1 కాస్ స్క్వేర్ కదా, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. therefore 1 plus 1/2 ఈక్వల్ టు 3/2. therefore 3/2 కాస్ స్క్వేర్ ఎక్స్, 3/2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకేమా, చూడండి రెండిట్లో ఏది కామన్గా ఉందమ్మా? ఈ 2 టర్మ్స్లో 3/2 కామన్ ఉంది కదా, 3/2 కామన్ చేసేసేయండి మా.
ఎంత వస్తుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఎంత మా వాల్యూ? 1. 3/2 ఇంటూ 1 ఈక్వల్ టు 3/2. ఓకేమా? 3/2. మా ఈ ప్రాబ్లము బోర్డు మోడల్ పేపర్ 2లో ఉంది మా. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మా ఇది. బోర్డు మోడల్ పేపర్ 2. ఓకేనా? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 5/3 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5/3 ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇది 3/2 అని ప్రూవ్ చేశాక మనం. ఈ ప్రాబ్లము మోడల్ పేపర్ 2లో ఉంది. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దామా. ఒక్కొక్క వీడియోలో 4 ప్రాబ్లమ్స్ చేసుకుందాం చాలు. ఓకేనా? 4th ప్రాబ్లమ్ మా. sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x ఈక్వల్ టు 4 cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin 4x. ఓకేమా? ఇప్పుడు సొల్యూషన్ చూద్దామా. ఇక్కడ 2 sin 4x ఉంది కదా, దీన్ని కాన్స్టెంట్గా పక్కన ఉంచేసుకుందాం. sin 2x ప్లస్ sin 6xని ఒక సెట్గా తీసుకుందామా. sin 2x ప్లస్ sin 6x ప్లస్ 2 sin 4x సిమా sin c ప్లస్ sin d. ఫార్ములా ఏంటి మా? ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాగా నేను. చూడండి మా, sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. సిమా 2x ఉంది కదా, ఈ 2xని c తీసుకోండి మా, 6xని d తీసుకోండి. ఓకేనా? 2 sin c ప్లస్ d బై 2. c అంటే ఎంతమా? 2x. 2x ప్లస్ 6x బై 2 ఇంటూ కాస్ 2x మైనస్ 6x బై 2 ప్లస్ 2 sin 4x. ఇది ఫార్ములామా. నేను ఒక్కొక్క ఫార్ములా రాసి బాక్స్ పెడుతున్నాను కదా, అలానే రాయాలి మీరు కూడా. ఓకేనా? సిమా ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ 2x ప్లస్ 6x వాల్యూ ఎంతమా? 8x బై 2 ఇంటూ కాస్ మైనస్ 4x బై 2 ప్లస్ ఎందుకుమా 6x నుంచి 2x మైనస్ చేస్తే ఎంత? మైనస్ 4x ఇంటూ సైన్ 4x. ఓకేనా? చూడమా, 2 ఇంటూ 2 1 జర్ 2 4 జర్, ఇటు ఇటు క్యాన్సిల్ చేసేసేమా. సైన్ 4x ఇంటూ కాస్ మైనస్ 2x ప్లస్ 2 సైన్ 4x. ఓకేమా? చూడమా, 2 1 జర్ 2 4 జర్ 2 1 జర్ 2 2 జర్ క్యాన్సిల్ చేసేసుకున్నాం. వాట్ ఇస్ ద రిమైనింగ్ టైం? సైన్ 4x కాస్ మైనస్ 2x. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను నేను, కాస్కి నెగిటివ్ ఉంటే కాస్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పాగా. అందుకే మిమ్మల్ని నేను సపరేట్గా ఫార్ములాస్ నేర్చుకోకండి అని చెప్తున్నా. ప్రాబ్లంతో పాటే చెప్తూ వస్తాను, నేర్చేసుకోండి. సపరేట్గా ఫార్ములాస్ ఎప్పుడు నేర్చుకోవాలి మనం? స్టార్టింగ్లోనే అన్ని చాప్టర్స్ స్టార్ట్ చేసినప్పుడే నేర్చుకుంటూ రావాలి. ఇప్పుడు నేర్చుకున్నారంటే టైం సరిపోదుమా. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇంకా వీటితో పాటు ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మా. నేను చూసుకొని మీకు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తామా.